లో చూసుకున్నట్లయితే రోడ్ల వెంబడి కూరగాయల అమ్మకందారులు తోపుడు బండ్ల వర్తకులకు అనుకూలంగా ఉండే విధంగా సోలార్ లాంతర్లను ప్రవేశపెడుతున్నట్లు థ్రైవ్ ఎనర్జీ ప్రకటించింది. 3,500 రూపాయల ఖరీదు గల ఈ లాంతర్లకు ఒక సోలార్ ప్యానెల్, ఛార్జబుల్ బ్యాటరీ అందిస్తున్నామని, ఎండలేని సమయాల్లో కరెంటుతో కూడా ఛార్జింగ్ అవ్వడం తమ లాంతర్ల ప్రత్యేకత అని కంపెనీ వెల్లడించింది. రోజుకు 150 రూపాయల వరకు ఖర్చు చేసి కిరోసిన్ లాంతర్లను అద్దెకు తెచ్చుకునే వర్తకులకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని థ్రైవ్ సంస్థ అంటోంది. గ్రామీణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన థ్రైవ్ ఎనర్జీ టెక్నాలజీస్ లిమిటెడ్ చిన్నపిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉండే 175 రూపాయల స్టడీ లాంతర్లను కూడా రూపొందించింది. చార్జెస్ కూడా పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ లైట్ డబుల్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు బండి మీద ఉపయోగించుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి వెలిగించుకోవాలన్నా కూడా వాళ్ళు వెలిగించుకోవడానికి ఉంటుంది. ఈ పర్టికులర్ లైట్ వచ్చి 12 గంటల నుంచి 14 గంటల వరకు ఒకసారి ఛార్జ్ చేస్తే పనిచేస్తుంది. 2020 నాటికి భారత ఐటీ పరిశ్రమ విలువ $225 బిలియన్ చేరుకుంటుందని నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ అన్నారు. పరిశోధన అభివృద్ధి విభాగంలో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్న సోమ్ మిట్టల్